వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఆడదాం ఆంధ్ర కాదని దోచుకుందాం ఆంధ్ర అని విమర్శించారు. ఆడదాం ఆంధ్ర పేరుతో స్పోర్ట్స్ను మరింత దిగజారుస్తున్నారని మండిపడ్డారు. 100 కోట్ల బడ్జెట్తో చేసే కార్యక్రమంలో కనీసం కిట్లలో కూడా నాణ్యత లేదని గణబాబు ఆరోపించారు. ఈ స్పోర్ట్స్ అనేటువంటి డెవలప్ అవటంలో ముఖ్య భూమిక అనేటువంటిది క్రీడా సంఘాలు, క్రీడా సమాఖ్యలు, జిల్లా సంఘాలు, అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి వీళ్ళందరి పర్యవేక్షణలో డెవలప్ అవుతూ ఉంటాయి. ఈరోజు చూస్తే రెఫరీస్ దారిన పోయే వాళ్ళు రెఫరీస్గా తయారైనారు. అంటే టోర్నమెంట్ జరిపించడానికి ఆడే క్రీడాకారులు కూడా ఏజ్ లిమిట్స్ లేదు. 15 ఏళ్ల ఆటగాడు 40 ఏళ్ల వాళ్ళతో అంటే సీనియర్స్తో కూడా తలపడేటువంటి పరిస్థితి. అంటే దేనికి క్రీడలు పెట్టారనేటువంటిది చూస్తే కేవలం ఇది పబ్లిసిటీకి సంబంధించినటువంటి ప్రచారార్భాటంగా కనబడుతుంది తప్ప ఇంకా లోతుగా వెళ్తే అసలు ఆ కిట్స్ చూస్తే ఈవెన్ క్రికెట్ కిట్స్ లో బ్యాట్స్ చూసినా అవి ఎక్కడికక్కడ ఇరిగిపోతా ఉన్నాయి.